రాసులు, నక్షత్రాలు, తిథులు, గ్రహాల గురించిన వివరాలతో నీ జీవితం ముడిపెట్టబడి ఉందని చెప్పే ఏ యాప్ అయినా, ఏ పుస్తకమైనా మీ ఇంట్లో ఉంటే డిలీట్ చేసేయండి, వాటిని బయటపడేసేయండి. ఎందుకంటే నీ భవిష్యత్తు గ్రహాల మీద కానీ, నక్షత్ర చలనాల మీద కానీ, లేదా జ్యోతుల మీద కానీ ఆధారపడి లేదు. నీ భవిష్యత్తు నిన్ను సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఉంది. రిమెంబర్ ఇట్ మై ఫ్రెండ్. ఎప్పటికైనా సరే ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ భవిష్యత్తు గ్రహాల చలనాల మీద లేదు. ఎవడైనా గ్రహాల చలనాల మీద నీ జీవితం ఉంది, ఆ గ్రహం బాలేదు కాబట్టి నీ జీవితం బాలేదంటే నమ్మద్దు, అది అబద్ధం, మోసం. చాలా మంది మోసపోయారు ఇప్పటికే. వాస్తుకు సంబంధించిన పుస్తకాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయా? తీసి బయట పడేసేయండి. బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సరే ఈ దిశలో ఉంటే వెలుగు వస్తుందండి, ఈ దిశలో ఉంటే గాలి వస్తుంది అన్న ఉద్దేశంలో ఇల్లు కట్టుకోవడం తప్పేం కాదు. కానీ ఇలా కడితేనే నీకు మంచి జరుగుద్ది, ఇలా ఉంది కాబట్టే రోగం వచ్చింది, ఇలా